మామూలుగా ప్రతి డిఫెన్స్ రౌండప్లో గిరిధర్ గారు ఒక బ్రేవ్ హార్ట్ గురించి చెప్తారు. దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఆ బ్రేవ్ హార్ట్ అది మోస్ట్లీ ఇండియన్ ఆర్మీ నుంచి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ నుంచి కానివ్వండి, లేకపోతే నేవీ నుంచి కానివ్వండి మాత్రమే ఉంటారు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్. కానీ ఇప్పటివరకు కూడా ఎప్పుడూ కూడా ఈ 18 ఎపిసోడ్స్లో ఎప్పుడూ కూడా పోలీసుల నుంచి తీసుకోలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా డిఫెన్స్ రౌండప్లో దేశం కోసమే కాదు, చెప్పాలి అంటే ఆయన చేసిన బలిదానం వల్ల ఒక కమ్యూనిటీ నిజానికి ఒక పెద్ద అపవాదు నుంచి బయటపడింది. ఆయన కేవలం దేశాన్నే కాదు, ఒక కమ్యూనిటీనే నిజానికి చెప్పాలంటే సేవ్ చేశారు. ఈరోజు ప్రతి 26/11 ఆ విషయాలు కనుక చర్చించుకుంటూ ఉంటే చాలామంది అశ్రుని వాళ్ళు ఇచ్చే దాంట్లో మొదటి వరుసలో ఉంటారు తుకారాం ఓంబ్లే గారు. ఆయన ఎవరు, ఆయన చేసిన పోరాటం ఏంటి, ఆయన చేసిన పోరాటం వల్ల, ఆయన చేసిన బలిదానం వల్ల ఎలాగా ఒక పెద్ద అపవాదు నుంచి సనాతన ధర్మం పాటించే హిందువులు బయటపడ్డారో గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మామూలుగా మనకి ఎప్పుడు డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చేదే తుకారాం ఓంబ్లే గారి గురించి చెప్పండి అని. నాకు తెలిసి ఆయనని గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు మనకి 26/11 దీనికంటే ఒక గొప్ప రోజు ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు సార్. ఆయన గురించి మీరేం చెప్తారు సార్? ఆయన చేసిన బలిదానం కానివ్వండి, ఆయన చేసిన బలిదానం వల్ల ఎలా హిందూస్ సేవ్ అయ్యారు? కరెక్ట్. మనం యాక్చువల్గా మనకు ప్రేక్షకులు కూడా చాలామంది అడిగారు మనల్ని, మనం దాన్ని డిలే చేసాం. ఎందుకంటే ఇటువంటి అకేషన్ వస్తుంది, అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆగాం మనం. ఒక విధంగా చూస్తే ఈయన కూడా సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తే. ఆర్మీ సిగ్నల్ కోర్లో ఆయన పనిచేశారు, నాయక్గా పనిచేసి వచ్చారు. అక్కడ రిటైర్ అయిపోయి తనని ఇక్కడ మన ముంబై పోలీసులో చేరారు. 91లో చేరారు ఆయన. ఆల్మోస్ట్ చూస్తే కనుక మనకు 16-17 ఏళ్ల సర్వీస్ ఆల్రెడీ ముంబై పోలీసులో ఆయనకు ఉండింది. 2008 అటాక్ జరిగేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు ఆయన. ఇక్కడ మన చౌపాటి, గిర్గం చౌపాటి ప్రాంతంలో ఆయన అక్కడ సెక్యూరిటీ నాకాలో ఉండింది ఆయన. పోలీసులకి నాకాలో వాళ్ళు గన్నులు పెట్టుకోరు. నార్మల్గా చూస్తే వాళ్ళు లాఠీలు పెట్టుకొని తిరుగుతుంటారు, తప్పితే ఏం ఉండదు వాళ్ళ దగ్గర. అలాగే ఆయన వెళ్ళినప్పుడు ఈ అటాక్ జరిగింది. అటాక్ జరిగితే ఇద్దరు వ్యక్తులు ఒక కారులో వాళ్ళు వస్తూ వాళ్ళు ఈయన ఉన్నటువంటి ప్రాంతం రాగానే పోలీసులకు ఆల్రెడీ అప్రమత్తం అయ్యారు, వీళ్ళకి ఏదో అటాక్ జరుగుతుందని తెలిసి. ఈయన దగ్గర ఉన్నటువంటి టీంలో కొంతమంది దగ్గర గన్నులు ఉన్నాయి. వీళ్ళు సస్పిషియస్గా వస్తున్న వాళ్ళ మీద వీళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగితే దాంట్లో ఇద్దరు ఉన్నారు. దాంట్లో ఒకతను అజ్మల్ కసాబ్, రెండో అతను ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళ పోలీసు ఎదురు కాల్పులో చనిపోయాడు. అజ్మల్ కసాబ్ ఏంటంటే చేతులు ఎత్తేసి బయటకు వచ్చి సరెండర్ అవుతున్నట్టు ప్రవర్తించాడు. తుకారాం ఓంబ్లే దగ్గర ఏ అస్త్రాలు లేవు. దగ్గరికి వెళ్ళేసరికి సడన్గా లేచి తుకారాం ఓంబ్లేని కాల్చడం మొదలుపెట్టాడు అజ్మల్ కసాబ్. కాల్చేసరికి ఈయన ఆ గన్ యొక్క బ్యారెల్ను పట్టుకొని దాన్ని ఇంకా మిగతా జనాల మీద వెళ్లకుండా దాన్ని ఆపేసరికి ఆయనకు బుల్లెట్లు తగిలాయి. సో ఆయన మన అజ్మల్ కసాబ్ మీద పడి గట్టిగా పట్టుకునేసరికి అతను పారిపోలేకపోయాడు. ఇంతట్లో అతని మిగతా అనుచరులందరూ వచ్చి అతన్ని పట్టుకొని అతన్ని కస్టడీలో తీసుకోగలిగారు. అజ్మల్ కసాబ్ దొరకకపోతే ఈరోజు హిందూ టెర్రరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడినటువంటి ఒక విషయం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోరే, అలాగే ఐఎస్ఐ దాన్ని కోరుకుంది. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, అజ్మల్ కసాబ్కి ఎర్ర తాడు చేతి కట్టి పంపించారు. అతని ఐడెంటిటీ తెలియనప్పుడు అతను ఏదో హిందూ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి అది చూసి అనుకోవచ్చు. వాడు శివాజీ టెర్మినల్లో అటాక్ చేసినప్పుడు ఎక్కువ సర్క్యులేట్ అయింది యాక్చువల్లీ అదే, దాని మీద జూమింగ్ చేసి. కరెక్ట్. కాబట్టి ఆ నెరేటివ్ బిల్డ్ చేయడానికి చేశారు వాళ్ళు. తుకారాం ఓంబ్లే గారు ఇతన్ని పట్టుకోవడం వల్ల ఇవన్నీ తెలిసినాయి. తర్వాత అతన్ని తీసుకువెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే అతని పూర్వత్రాలు ఏంటి, ఎవరు తన్ని ఏం చేశారు, ఎవరు మోటివేట్ చేశారు, ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, తను ఏ ఊరు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ తెలిసిన తర్వాత పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా మనం మెచ్చుకోవాలి. కొంతమంది వీళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి వీడియోలు పెట్టారు, అజ్మల్ కసాబ్ ఇక్కడి నుంచి వచ్చాడు అని. అది ఎప్పుడైతే పబ్లిక్లో లీక్ అయిందో పాకిస్తాన్ ప్రభుత్వం ఆ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు, దాన్ని తీసేసే ప్రయత్నం చేశారు. అది అజ్మల్ కసాబ్కి మాకేం సంబంధం లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా ఎవరైతే లీక్ చేశారో అతను కూడా అభినందించాలి మనం. ఓవరాల్గా ఇది చేయడం వల్ల, తుకారాం ఓంబ్లే గారి బలిదానం వల్ల ఈరోజు హిందూ టెర్రరిజం అన్నటువంటి ఒక ఫేక్, బోగస్, కుట్రపూరితమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసిందో అది నాశనమైంది. చిదంబరం కావచ్చు, శివరాజ్ పాటిల్ కావచ్చు, లేకపోతే మనకు దిగ్విజయ్ సింగ్ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరూ ఒక పెద్ద ప్లాన్ వేసుకొని కూర్చున్నారు. ఇస్లామిక్ టెర్రరిజానికి కౌంటర్ చేయడానికి ఈ టెర్రరిజం కూడా కావాలి. దీన్ని ఎవరు పోషిస్తున్నారంటే ఏవో బీజేపీ మీదో
లేకపోతే ఆర్ఎస్ఎస్ మీదో అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అది కనుక నిజంగా జరిగి ఉంటే కనుక ఈరోజు ప్రపంచమంతా కూడా హిందువులని ఒక ప్రశ్నతోటే చూసి ఉండేవాడు. వీళ్ళ దేశంలోనే చంపుకున్నారు, వీళ్ళు టెర్రరిస్టులు అని ఫిక్స్ అయిపోయి ఉండేవాడు. ఆల్రెడీ మనకు మొదటి సో కాల్డ్ కోట్ అండ్ కోట్ హిందూ టెర్రరిస్ట్ ఎవరు అంటే వేలుపల్లి ప్రభాకరన్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఉంది, ఇది ఏం పర్వాలేదు, భారతదేశంలో ఉన్నారు అని మన మీద ఫిక్స్ చేసి ఉండేవాడు. అజ్మల్ కసాబ్ దొరికిన తర్వాత అది వాళ్ళతో కుదరలేదు. అయినా కానీ కూడా చాలామంది అజ్మల్ కసాబ్ని వీళ్ళు టార్చర్ పెట్టి పాకిస్తాన్ నుంచి చెప్పిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ సపోర్టింగ్ నేరేటివ్ చాలా ప్రయత్నాలు చేశాయి. పాకిస్తాన్ దాన్ని డినై చేసే ప్రయత్నాలు చేశాయి. కానీ అల్టిమేట్గా అమెరికన్ ఇంటెలిజెన్స్, వీళ్ళ ఇంటెలిజెన్స్ అందరికీ ఉన్నాయి కదా ఇంటర్నేషనల్గా, అందరూ కూడా ఫైనల్గా యాక్సెప్ట్ చేసేసరికి పాకిస్తాన్ కూడా ఫైనల్గా అవును మావాడే అని ఒప్పుకున్నారు వాళ్ళు. జకీర్ రహమాన్ లక్వీది మొత్తం ట్రాన్స్క్రిప్ట్స్ అంతా రిలీజ్ చేసాం మనం. చాబాడ్ హౌస్లో జరిగింది కావచ్చు, ఇతరత్ర వీళ్ళకి వస్తున్నట్టు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేయగలిగాం. సరే అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, మనమే రికార్డ్ చేసామా లేదా అమెరికా లాంటి ఇజ్రాయెల్ లాంటి దేశాలు మనకు ఆ రికార్డింగ్స్ ఇచ్చాయా, అది తర్వాత ప్రశ్న. కానీ అల్టిమేట్గా అజ్మల్ కసాబ్ని పట్టుకోవడం వల్ల, తుకారాం ఓంబ్లే గారి బలిదానం వల్ల ఈరోజు మొత్తం హిందూ సమాజాన్ని ఒక వేలెత్తి చూపించేటువంటి భయంకరమైనటువంటి కుట్ర మనం ఆయన బలిదానం వల్ల ఆగిపోయింది. అది అందుకని ఆయనకు చాలా ఘన నివాళులు మనం అందరూ అర్పించాలి. ఆయన చనిపోయిన తర్వాత నాకు అశోక్ చక్ర ఇచ్చారు. ఆయనకు అశోక్ చక్ర పోలీస్ మ్యాన్కి ఇచ్చారు. అది పెద్ద విషయం. అది అశోక్ చక్ర మనకు తెలుసు పీస్ టైంలో హైయెస్ట్ సివిలియన్ మిలిటరీ అవార్డు అది. సరే ఈయన ఆర్మీలో కూడా పనిచేశారు కాబట్టి బహుశా అలా కూడా అనుకోవచ్చు మనం. కానీ ఒక పోలీస్ అధికారికి ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయినందుకు అశోక్ చక్ర ఇవ్వడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఆయన యొక్క ప్రతి యానివర్సరీకి కూడా ఆయన గుర్తు చేసుకోవాలి. యావత్ హిందూ సమాజం కూడా ఆయన బలిదానం వల్ల ఇటువంటి భయంకరమైనటువంటి తప్పుడు ఆరోపణలతో వాళ్ళు తల దించుకునేటువంటి పరిస్థితి నుంచి ఆయన కాపాడినందుకు ఆయన మనం అందరం కూడా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలి, నివాళులు అర్పించాలి. కరెక్ట్ సార్. మామూలుగా చెప్పాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం బ్రేవ్ హార్ట్ కవర్ చేసేటప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దేశం కోసం అమరులు అయ్యారు అనేదే ఎప్పుడు కూడా కవర్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి దేశంతో పాటు హిందూ సమాజం మీద కూడా ఒక భయంకరమైన నెరేటివ్ స్ప్రెడ్ చేసే ఒక దుశ్చర్యకి పాకిస్తాన్ పాల్పడితే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రభుత్వాలు దాన్ని ఒక సాధారణ కానిస్టేబుల్ ఒక వెపన్ లేకుండా ఆయన నిజానికి చెప్పాలంటే మొత్తం వరల్డ్లో ఒక భయంకరమైన నెరేటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్న దాన్ని ఆయన ఆపేశారు వితౌట్ ఎనీ వెపన్. బినా ఖడక్ బినా ఢాల్. నిజంగా చెప్పాలి అంటే నిజంగా అలాంటి తుకారాం ఓంబ్లే గారికి మనం అశ్రునివాళి కల్పించడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ప్రతి ఒక్క హిందూ ఆయనకి రుణపడి ఉన్నారు నిజానికి చెప్పాలి అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.